వృషభ రాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని పనులు చేపట్టే సందర్భంలో ఎక్కువగా మీరు తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తూ ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అవమానాలు, ఇతరులు విమర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మీ పైన వారికి అసూయ, రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత మీ కార్యక్రమాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబ వాతావరణంలో ఎంతో సరదా కాలక్షేపాలు కూడా ఈ వారం చోటు చేసుకుంటూ ఉంటాయి. విద్యార్థులకు కష్టపడటం ద్వారా మంచి శుభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో అనుకోనటువంటి విధంగా కొన్ని రకాల లావాదేవీలు జరుగుతుంటాయి. సంతోషాలతో కూడినటువంటి విందు కార్యక్రమాలు ఉంటుంటాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వ్యాపారపరంగా, వృత్తిపరంగా కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే ఈ ఒప్పందాల విషయంలో తొందరపడుతూ ఉంటారు. దయచేసి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచనలు చేయటం, సమీక్షలు చేసుకోవటం, అలాగే పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం, ఆ తర్వాతనే మీరు ముందుకు వెళ్ళటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవటం, రామాలయంలో తులసి అర్చన నిర్వహించటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు సమర్పించడం ద్వారా ఈ రామాంజనేయులు మీకు సహకరించి వారి యొక్క అనుగ్రహం చేత మీ పనులు పూర్తి చేసుకునేందుకు మీకు అండగా ఉంటారు.